మనందరికీ తెలిసినటువంటి విషయం, చిన్నప్పటి నుంచి వింటా ఉంటాం, ధనమూలం ఇదం జగత్. ఆ జగత్తులోనే అమ్మ ఉంటది, నాన్న ఉంటాడు, భార్య ఉంటది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. అలాంటి మూలమైనటువంటి డబ్బుని సంపాదిద్దామా, లేకపోతే ఇదే పాయింట్ ని ధనమూలం ఇదం జగత్, ధనమూలం ఇదం జగత్, డబ్బుకు లోకం దాసోహం అని చెప్పుకుంటూ వెళ్దామా? సో డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలి? బేసిక్ థింగ్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం. ఎందుకు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అంటే, విష్ణు పురాణం ప్రకారం లక్ష్ములు మన ఇంట్లో తిరగాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, అట్రాక్ట్ మనీ కోసం ఏం చేయాలి అంటే, డీక్లటర్ యువర్ హోమ్. ఇల్లు శుభ్రంగా ఉంటే ఆటోమేటిక్ గా మిగతాదన్నీ శుభ్రంగా ఉంటాయి, మన దగ్గరికి ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి. నెక్స్ట్ ఏంటి, బీ ఎనర్జెటిక్ గా ఉన్నా ఉంటే ఆటోమేటిక్లీ వీల్ అట్రాక్ట్. డబ్బు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటానంటే కాదు, హ్యాపీగా ఉంటేనే డబ్బు నీ దగ్గరకు వస్తుంది. ఇది మనీ సైకాలజీ. నెక్స్ట్, అఫర్మేషన్స్. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ, మనీ comes to me easily and effortlessly, I'm a money magnet. ఈ అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేస్తే it will reprogram your subconscious mind. Next, money discipline formula. Track daily, plan weekly and reflect monthly అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా చూస్తే that is money discipline formula. Next, investments. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన కోసం డబ్బు పని చేయడం స్టార్ట్ చేయాలి. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా ఇంట్రెస్ట్ చేయొచ్చు, ప్రొవైడెడ్ వాడు కరెక్ట్ గా ఇచ్చేవాడైతే. నెక్స్ట్, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్లాట్స్, ఫ్లాట్స్, మంత్లీ SIPs, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా చేసుకుంటూ వెళ్తే డబ్బులు ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, బీ డిసిప్లైన్ అండ్ బీ ఇన్ ద క్లటర్ ఫ్రీ హోమ్. అండ్ ఇంకా మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి అండ్ మనీని ఎలా డిసిప్లైన్డ్ గా చూసుకోవాలి అనుకుంటే, నేను బ్రహ్మ ముహూర్తంలో క్లాసెస్ రన్ చేస్తాను అండ్ వాటికి ఒక వెబినార్ కండక్ట్ చేస్తా ఉంటాను ఎవ్రీ సండే. ఆ లింక్ బయోలో ఇచ్చాను, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.